నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆ మధ్యన మా స్నేహితులందరం కలిసి ఒక సినిమాకి వెళ్ళామండి. పత్రికలు టీవీల్లో లేడీ ఓరియంటెడ్ సినిమా అని తెగ ఊదరగొట్టడంతో స్త్రీల గురించి గొప్పగా చెప్పారేమోనని వెళ్ళాం. సినిమా నిండా హీరోయిన్ కి కష్టాలే కష్టాలు. కడవల కొద్దీ కన్నీరు కారిస్తూ అడుగడుగునా త్యాగాలు చేస్తూ బాధలకు ప్రతిరూపంలా ఉన్న ఆ హీరోయిన్ ని చూస్తే మేం కళ్ళు తుడుచుకోవడం కాదు, కళ్ళు పటపటా కొరికాం. ఆ ఏడుపులు, పెడబొబ్బలు, ఆత్మనిందలు ఎందుకు? అవమానిస్తున్న వాడి చొక్కా పట్టుకొని ఆ చెంప ఈ చెంప ఫడేల్ ఫడేల్ అని వాయించక అని కోపం వచ్చేసిందండి. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకులు చట్టపరంగా మహిళలకు ఉండే హక్కుల గురించి తెలియపరచడానికి మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పార్వతి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. తరాలు మారుతున్నాయి, ఎన్నో కొత్త రకాల చట్టాలు అమలులోకి వస్తున్నాయి. కానీ ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య మాత్రం ఇప్పటికీ ఉంటూనే ఉంది. అదేంటంటే అమ్మాయిలకి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, అబ్బాయిలకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ప్రతి ఒక్క ఇంట్లోనే మాకు మగ సంతానం కావాలి అనుకోవడం. దీని పట్ల మీరేమంటారు? ఇది కరెక్టేనండి. ఎందుకంటే మన సమాజంలో ఆడపిల్ల అంటేనే మొదటి నుంచి కూడా ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఆ వివక్ష అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అసలు ఈ వివక్ష ఎంతవరకు దారి తీస్తుందంటే అసలు ఆడపిల్లలే పుట్టకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి ఎంతవరకు ఆలోచిస్తున్నారు. ఒకవేళ గర్భంలో ఉండేటటువంటి శిశువు ఆడపిల్ల అని తెలిస్తే ఆ శిశువుని అంతమొందించేటటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయన్నమాట. అంటే ఇటీవల మన టెక్నాలజీ, ఆధునిక పరిజ్ఞానం ఎంతవరకు పెరిగిందంటే పిండ దశలోనే శిశువు ఆడ శిశువు మగ శిశువు అని కనిపెట్టేంత వరకు వైద్య రంగం చక్కగా ముందంజ వేసిందనమాట. మరి ఇలాంటి పరీక్షా విధానాల్లోనే ఆడ మగ అన్న విషయం తెలిసినప్పుడు తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ తెలిసినప్పుడు పాప ఉంది లోపల గర్భంలో అని తెలియగానే అబార్షన్ ద్వారా తొలగిస్తున్నారు. అంటే దీనికి కొంతవరకు కొన్ని మూఢనమ్మకాలు కానీ, లేకపోతే అజ్ఞానం కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం కానీ, ఆడపిల్లంటే మైనస్ అన్న భావన నెలకొల్పడం వల్ల కానీ ఆడపిల్లలను అంతమొందిస్తున్నారు. ఒక గణాంకాల ప్రకారం మనం చూస్తే 1000 మంది అబ్బాయిలకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయిందనమాట. అంటే 968 998 వరకు మాత్రమే ఆడపిల్లలు ఉంటూ ఉన్నారు. అంటే రావడానికి ముందు కాలంలో ఆడ శిశువుల జననాలు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట. ఇలాంటి సమస్యపై మనకు ఒకసారి లెటర్ రాశారు, చదువుతాను. నా పేరు సుప్రియ, విజయవాడ నుంచి రాస్తున్నాను. నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నా హస్బెండ్, మా అత్తగారు స్కానింగ్ చేయించారు. ఆడపిల్ల అని డాక్టర్ చెప్పగానే అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు. నాకైతే ఇష్టం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, మంచి క్వశ్చన్. అంటే అమ్మాయి అని తెలియగానే వెంటనే నిరభ్యంతరంగా గర్భాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేసింది కాకుండా అమ్మాయి పైన ప్రెషర్ తెస్తున్నారు అనమాట, అబార్షన్ చేయించుకో అని చెప్పేసి. చట్టరీత్యా అది చాలా నేరం అవుతుంది, శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, మరి శిక్ష పడే అవకాశం ఉందనుకున్నప్పుడు సొంత కుటుంబ సభ్యులపైనే తను కేసు పెట్టేటటువంటి అగత్యం ఏర్పడుతుంది. భర్త పైన, ఇతర కుటుంబ సభ్యులపైన. కేసుకు వెళ్ళే ముందు తను ఇంకొకసారి వాళ్ళని కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ అబార్షన్ నేను చేయించుకోను అని చెప్పేసి భీష్మించుకొని కూర్చోవాలి. అంటే ఒక రకంగా బెదిరించాలన్నమాట. అప్పుడు కూడా కూడదు అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా బలవంతంగా అబార్షన్ చేయిస్తున్నారని తెలిసినప్పుడు కోర్టును ఆశ్రయిస్తే ఆవిడకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొకటి, దీని గురించి మనం ఇందాక చెప్పుకున్నాము, ఈ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అనేది ఒక చట్టం ఉన్నదన్నమాట. అంటే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టము. ఇది 1994లో మనకు అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఈ పిండ పరీక్షలు, గర్భస్థ పిండ పరీక్షలు అసలు ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి అన్నదానికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారనమాట. లేట్ మ్యారేజ్ అయిన మహిళలు, అంటే 35 years దాటిన తర్వాత వివాహం చేసుకొని వాళ్ళు గర్భం ధరిస్తున్నప్పుడు ఆ లోపల ఉండేటటువంటి పిండం పరిస్థితి ఎలాగున్నది అని తెలుసుకునే క్రమంలో మాత్రమే ఈ పరీక్షలు చేయాలి. అలా కాకుండా జన్యుపరమైనటువంటి అవకతవకలు ఏమన్నా ఉన్నప్పుడు అప్పుడు ఈ పరీక్షలు చేయొచ్చు. లేకపోతే కొన్ని కుటుంబాల్లో క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఈ పరీక్ష చేయాలి. లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నప్పుడు, అంటే భయంకరమైన సెక్స్ పరమైన జబ్బులతో బాధపడుతున్నప్పుడు, HIV పాజిటివ్లు అలాంటి ఇతర జబ్బులు ఉన్నప్పుడు లోపల పిండం పరిస్థితి ఏ రకంగా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నదా, ఏమన్నా అపసవ్యతలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా, ఏమన్నా ఆ లిమ్స్ సరిగ్గా డెవలప్ అవ్వకుండా అవకరంగా శిశువు జన్మించేటటువంటి అవకాశం ఉన్నదా అని ఈ టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ గర్భస్థ
పిండాన్ని పరీక్షించాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టారనమాట. అంటే ఆరోగ్య పరిరక్షణ కోసమై ఆ తల్లి యొక్క గర్భంలో పిండం ఏ రకంగా ఉన్నదని చెప్పేసి పరీక్షించాలి. ఈ పరీక్షించే పద్ధతిలో వీళ్ళు తెలిసిపోతుంది లోపల పాప ఉందా బాబు ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ చెప్పడం నేరం అవుతుంది. ఈ తెలిసిన వెంటనే వీళ్ళు కుటుంబ సభ్యులు అమ్మాయి అని తెలిసిన మరుక్షణం ఈ రకంగా గర్భ విచ్ఛిత్తి గావించుకుంటున్నారు, అబార్షన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి ఒక మహిళకు ఇష్టం లేకుండా అబార్షన్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు బలవంతం మీద అబార్షన్ చేయించిన, లేకపోతే వెంటనే శిశువు అబార్షన్ జన్మించిన శిశువు వెంటనే చనిపోయేటటువంటి పరిస్థితులు కల్పించిన ఐపీసీ 311, ఐపీసీ 312, 313, 314 ప్రకారం నేరం అవుతుంది. కఠినమైన శిక్షలు పడేటటువంటి అవకాశం ఉన్నది. సరే, ఐపీసీ సెక్షన్స్ పక్కన పెట్టినప్పుడు అసలు మన ఈ లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఏమని చెప్తుందంటే, అసలు లింగ నిర్ధారణ నిషేధం ప్రతి ఒక్క స్కానింగ్ సెంటర్స్ వాళ్ళు, ప్రతి ఒక్క జెనెటిక్ ల్యాబ్స్ వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట. ఒకవేళ ఇలాంటి పరీక్షలు చేసినప్పుడు ఆ శిశువు యొక్క సెక్స్ గురించి చెప్పకుండా నిషేధించాలి. ఒకవేళ చెప్పిన పక్షంలో 3 సంవత్సరాల శిక్ష పడుతుంది, జరిమానా పడేటటువంటి అవకాశం కూడా ఉన్నదన్నమాట. అంటే ఆ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ఎవరికి కానీ చెప్పేటటువంటి అవకాశం లేదు. వాళ్ళు ప్రెజర్ చేసినా కూడా వీళ్ళు చెప్పకూడదు. కొన్ని వాళ్ళు ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. అసలు ఒకప్పుడు ఒక కుటుంబంలో ఒక మహిళ గర్భవతి అయిందనగానే ఎంతో సంతోషించేవాళ్ళు, సంబరాలు జరుపుకునేవాళ్ళు. ఆ క్షణం నుంచి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక రకమైన టెన్షను, ఒక రకమైన ఉత్కంఠ, ఆసక్తి, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడని చెప్పేసి డెలివరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళు క్షణం కూడా వాళ్ళు సస్పెన్స్తో గడిపేవాళ్ళు అనమాట. ఈ టెక్నాలజీ మరి డెవలప్ అయిన పుణ్యమేమో కానీ ఆ సస్పెన్స్ పోయింది, ఆ ఆసక్తి పోయింది, ఆ ఇంట్రెస్ట్ పోయింది, ఆ సంతోషం పోయింది. కాబట్టి ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది బాగుందే కానీ ఒక రకంగా ఇది ఆడపిల్లల యొక్క వినాశానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లల పట్ల వివక్ష చూపించకుండా ఆడపిల్లలను కూడా బ్రతకనివ్వాలి సమాజంలో, వాళ్ళు కూడా దేశానికి ఎంతో అవసరం అని భావించి ఈ చట్టాల పట్ల కూడా అవగాహన కలిగించుకొని ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ బ్రతికించడం అయితే చట్టానికి విరుద్ధంగా వెళ్ళి ఇలా ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయడాలు అలాంటివి చేస్తున్నారు. సో అలాంటి కేసెస్లోని ఆ డాక్టర్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా? తప్పకుండా మా డాక్టర్స్ పైన చర్య తీసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒక మహిళకు ఏదో వచ్చి ఆ గర్భంలో పరీక్షించి వెంటనే చెప్పి, ఎందుకంటే ప్రతి ఒక్క స్కానింగ్ సెంటర్ కానీ డాక్టర్స్ కానీ వెంటనే నర్సింగ్ హోమ్లు ఉంటాయి కదా, అక్కడే అబార్షన్ చేసుకోవచ్చు, అక్కడే వాళ్ళు డబ్బులు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఈ చెప్పినందుకు లోపల పాప ఉన్నదా బాబు ఉన్నాడని చెప్పినందుకు కూడా విపరీతంగా వ్యాపార దృక్పథం పెరిగిపోయింది. వాణిజ్య పరంగా ఈ స్కానర్లను వాడుకుంటున్నాడు. మనకు పవిత్రమైన ఆరోగ్యం గురించి, ఎంతో ఇంపార్టెంట్ అయిన ఆరోగ్యం గురించి పరీక్షించే బదులు ఈ కేవలం శిశువుల యొక్క నిర్ధారణ గురించి దీన్ని వాడుకుంటున్నారు. ఇలాంటప్పుడు డాక్టర్స్ పైన మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ నిర్వాహకుల పైన కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు చట్టరీత్యా వాళ్ళు కూడా శిక్షించబడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ మనకు తెలుసు మెడికల్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది కదా, మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళను సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది, స్కానింగ్ సెంటర్లను మూసివేసేటటువంటి అవకాశం ఉంటుంది, కొంతకాలం ప్రాక్టీస్ చేయకుండా ఆపేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ కానీ, జెనెటిక్ ల్యాబ్స్ ఓనర్స్ కానీ, నర్సింగ్ హోమ్ ఓనర్స్ కానీ, డాక్టర్స్ అందరూ కూడా దీనికి ఈ చట్ట ప్రకారం శిక్ష అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.